కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం కూటమి ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. పేద ప్రజలు, విద్యార్థుల కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీని తీసుకువచ్చారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 14 ఏళ్లు సీఎంగా ఉన్నా ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఇప్పటి వరకు ఆదోని పట్టణంలో ఎలాంటి అభివృద్ధి లేదన్నారు. రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి కృషిని ప్రైవేటీకరణ చేయడం ద్వారా అన్యాయం చేస్తున్నారని, దీనివల్ల ప్రజలకు, విద్యార్థులకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ఈ రోజు సంతకాల సేకరణ చేపట్టామని, ఈ నెల 28న పెద్ద ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని, చంద్రబాబు చెప్పిన ప్రతి మాట అబద్ధమేనని అన్నారు. ఆదోని బైపాస్ రోడ్డు ఇచ్చింది కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ప్రజలకు మేలు చేసే విధంగా తాము ఎప్పటికీ జగన్ వెంట ఉంటామని, ఆయన సిద్ధాంతాలను పాటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మధుసూదన్, చంద్రకాంత్, మున్సిపల్ చైర్పర్సన్ లోకేశ్వరి పాల్గొన్నారు. నడపాలనే ఉద్దేశంతో ఈరోజు కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయరాదు, మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా నడపాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తా ఉన్నానని చెప్పేసి, ఆయనతో పాటు మేము కూడా ఆయన ఆదేశానుసారంగా పనిచేస్తూ ఉన్నాం. ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడు ఎంతసేపు ఉన్నా ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆలోచిస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ పరంగా చేస్తే ఇబ్బంది అవుతుంది, పేదలకు ఇబ్బంది అవుతుంది, చదువుకోవాలని ఇబ్బంది అవుతుంది, దాంతోపాటు వైద్యం అందేదాన్ని కూడా ఇబ్బంది పడాల్సి వస్తా అని చెప్పేసి ఉద్దేశం ఉంది. కాబట్టి ప్రభుత్వ పరంగా నడపాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తూ ఉన్నాడు. ఈ పోరాటంలో ప్రజలందరూ కూడా మద్దతు పలకాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ప్రజల కోసమే ఈ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశాడు కాబట్టి ప్రజల కోసమే ఈ ప్రభుత్వ పరంగా నడపాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతూ ఉంది. వైద్యపరంగా, విద్యాపరంగా రెండిటికి బాగా ఉండాలంటే ప్రభుత్వ పరంగానే నడపాలని చెప్పేసి ఉద్దేశమే జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీంట్లోనేమి చంద్రబాబు నాయుడు వ్యతిరేకత కాదు. చంద్రబాబు నాయుడు ఆయన చేస్తుంటే వ్యతిరేకతకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా ప్రజల మద్దతు తీసుకుంటా ఉన్నారని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే 17 కాలేజీలు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అయితే ఒక మెడికల్ కాలేజ్ కూడా తేలేని పరిస్థితిలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పరిపాలనలో ఉన్నాడు. మళ్ళీ ఈసారి అవకాశం ఇచ్చారు. మనం ఉన్నదాన్ని కూడా ప్రైవేట్ పరం చేసిన ప్రయత్నం చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నాడు. ఎందుకంటే పేదల కోసం ఏర్పాటు చేసిన కాలేజీలన్నీ కూడా పేదల పరంగానే వాళ్ళకి వైద్యం అందాలా, విద్య అందని చెప్పే ఉద్దేశంతో చేసే కార్యక్రమాలు ఇది. మన చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయినాడు? ఆయన చాతకాంతనాన్ని మనమంతా చూస్తూ ఉన్నాం ఈరోజు. ఎందుకంటే ఆయన చేయడు ఎంతసేపు